నిజామాబాద్ జిల్లా బోధన్ మండల్లో ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలన్నారు ఏఎస్బీ జిల్లా అధ్యక్షుడు నాగరాజు. కళాశాల విద్యార్థిని సమస్యలపై ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ విద్యార్థి సంఘ నేతలు బోధన్ పట్టణం సిఐకి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు ఆకతాయిల నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాలేజీలకు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థినులు పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తున్నారని సిఐకి తెలిపారు. ఈరోజు బోధన పట్టణంలో ఏఎస్బీ ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏదైతే బోధన డివిజన్ కేంద్రంలో ప్రతిరోజు అమ్మాయిలు అదేవిధంగా అబ్బాయిలు కాలేజీకి అదేవిధంగా స్కూల్స్కి వస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా ఉదయం పూట కొంతమంది బయట వ్యక్తులు ఆకతాయిలు బస్టాండ్ వైపు వచ్చి అమ్మాయిల్ని వేధించడం, అదేవిధంగా వాళ్ళని చిట్టీల ద్వారా రాసి వాళ్ళ మీద పడేయడం జరుగుతూ ఉంది. గత కొన్ని 4 రోజుల కిందనే కొత్త బస్టాండ్ దగ్గర ఒక పిల్లగాడు ఒక అమ్మాయి మీద చిట్టి పడేయడం జరిగింది. వీటిపైన పోలీస్ శాఖ వారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరియు అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉందో అక్కడ కూడా గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉన్నారు. ఆ క్రికెట్ ఆడే టైంలో అక్కడ అటు వెళ్ళి అమ్మాయిలు కాలేజీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ బాలికలకి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ ఆ అమ్మాయిలను కూడా ఏదో ఒక రకంగా బూత్ మాటలతోని బాలు వైపు ఎందుకు వేస్తున్నారని చెప్పేసి అంటే ఏదో రకంగా వాళ్ళని ఇది వేధించడం, వాళ్ళ ఎమ్మటి వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నిటి మీద పోలీసు వాళ్ళకి ఒక విజ్ఞప్తి ఈరోజు ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది విద్యాసంఘ ఆధ్వర్యంలో. ప్రతిరోజు కొత్త బస్ స్టాండ్ అదేవిధంగా జూనియర్ కాలేజ్ గ్రౌండ్ చౌరస్తా మీద పెట్రోలింగ్ నిర్వహించాలని చెప్పేసి ఈరోజు మన బోధన్ టౌన్ సిఐ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది.